నిశ్చయముగా నేను నీకు తోడై ఉండి నేను ఆశీర్వదిస్తాను. ఒక గుంపు నీ మీదకి వచ్చినప్పుడు నిన్ను నా రెక్క చాటున పెట్టుకొని నేను నిలబడతా. ఒక జనము నీ మీదకి వచ్చినప్పుడు నా రెక్కల క్రింద నిన్ను కప్పుతా. నా రెక్కల కింద నిన్ను దాచుకొని నీ శత్రువుతో నేనే యుద్ధం చేస్తా. నీకు ప్రమాదం లేనప్పుడు నీ వెనకుంటా, నువ్వు ముందుకు సాగొచ్చు. ప్రమాదం వచ్చినప్పుడు నీకు ముందు నడుస్తా. నీ ఇరు ప్రక్కల నేనే నీకు ఆశ్రయంగా ఉంటా. నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకు అధైర్యపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు కలత చెందుతున్నావు? ఇంతవరకు నీకు నేను తోడైలేనా? ఏమయ్యా, ఎందుకయ్యా నా వెంట ఇట్టబడ్డావు అంటే ఇవన్నీ నెరవేర్చాలి నీ ద్వారా. మళ్ళీ ఇంకా ఎందుకు వెంటబడుతున్నావు? నీ శత్రువులను నీ మీద వాలకుండా తరమటానికి నీ వెంటున్నాను నేను. నిన్ను పగబట్టు వారినందరినీ నిర్మూలన చేయడానికి నీకు తోడై ఉన్నా, నీ వెంటున్నాను నేను. దేవునికి మహిమ. నేను నీకు ఏర్పరిచినది నీవు సాధించున్నట్లు, విజయ పదంలో ముందుకు సాగున్నట్లు నేను నీ వెనుకుండి నడిపిస్తున్నా, నిన్ను కాచుకుంటున్నా. ఇవన్నీ నిజాలే, ఇవన్నీ అబద్ధాలు కదా, నిజాలు. మంచి మనస్సాక్షితో చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు నిజంగా నాకు దేవుడు అంతే తోడై ఉన్నాడు, ఇది నేను ఎరుగుదును అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పాలనిపించట్లేదా? ఇక నడకే లేదు, ఇక లైఫే లేదు, ఇక అడుగులే లేవని కదలలేని స్థితిలో మనం పడి ఉన్నప్పుడు దగ్గరకు వచ్చి వెన్ను తట్టి, ఏంటి కృంగిపోయావా, భయపడ్డావా, అధైర్యపడ్డావా, అలసిపోయావా? లే 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 నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, నడు నడు, లే, నేను నీకు తోడై ఉన్నానులే, నేను నిన్ను బాగు చేస్తానులే, నేను నిన్ను స్వస్థపరుస్తానులే, నేను నీకు సహాయం చేస్తానులే, ఏది ఎంత మాత్రము నీకు హాని చేయజాలదులే అని నిన్ను లేవనెత్తి, నువ్వు కృంగిన వేళ లేవనెత్తి నీ నడక మళ్ళీ ముందుకు సాగేటట్టు చేస్తూ వస్తున్నాడు ఆయన ఈ రోజు వరకు కూడా. ఎన్నోసార్లు దారి తప్పి అడుగులేసి నీకే సిగ్గేసి దేవుని ముందుకు రావటానికి నువ్వు తొలగిపోతుంటే నీ వెంటబడ్డాడు. ఎందుకయ్యా నన్ను దర్శిస్తున్నావు? నీకు తగను ప్రభువా, పనికి మాలిన పాత్రను ప్రభువా, మలిన పాత్రను ప్రభువా, తగను ప్రభువా అని నీకై నువ్వే సిగ్గుపడి తొలగిపోతుంటే నిన్ను వదిలిపెట్టలా, వెంటబడ్డాడు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. కృప కృప. గద్దించాడు, కోపడ్డాడు, అడుగులు సరిగా వేయి, ఎటేస్తున్నావు, ఎటు చూస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, ఏం చేయాలనుకున్నాను, ఏమవుతున్నావు, సరి చేసుకో. తన్నులు తినవాకు నా చేతుల్లో, తన్నులు తినవా, కొడతా. పనికి మళ్ళీ ఆలోచనలు చేస్తున్నావు, నిన్నేదో చేద్దామంటే ఏదో అయ్యేటట్టున్నావు. పనికి మళ్ళాడప్ప, పనికి మళ్ళీ సరిగ్గా నడు అని అడుగులు జారిన వేళ తట్టి క్రమములో నిలిపాడు. జిగటగల ఊబిలో నా అడుగులు స్థిరపరచి హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లినదు నా మంచి మెస్సియా, ఈ
చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా 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 నీ కృప నాకు. ఏమండి, ఎందుకు నాయన నా వెంట నడుస్తున్నావు అంటే అనేక కారణాలు చెప్తాడు. ఈరోజు ఈ మాట మిమ్మల్ని ప్రోత్సహించనియండి, ఆదరించనియండి, ధైర్యపరచనియండి. ఎందుకంటే ఇది దేవుడిచ్చిన తలంపే నేను మాట్లాడాను, దేవుడిచ్చిన ఆలోచనే నేను మాట్లాడాను. దేవుడు పలకమన్న విషయాలే నా నోట నేను పలుకుతున్నాను. ప్రార్థన చేసుకొని మరి దేవుడిని అడిగి నీ పిల్లలతో నాతో మాట్లాడయ్యా అని వాగ్దానంతో మొదలుపెట్టాడు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను వదిలిపెట్టను. అంత మాట నువ్వు అన్న తర్వాత ఇక నాకు భయం ఉంటుందా ప్రభా? నువ్వు వదిలిపెట్టను అన్నావు కదయ్యా, నిన్ను విడువను అన్నావు కదయ్యా. మాట తప్పేదానికి మనిషివి కాదు నువ్వు. మాట తప్పేదానికి మనుషులు ప్రామిస్ చేస్తారు, వదిలేస్తారు. వాగ్దానాలు ఇస్తారు, వదిలేస్తారు. మాట ఇస్తారు, మర్చిపోతారు. కానీ నువ్వు మాట ఇచ్చావంటే భూమి ఆకాశాలు తలక్రిందులైనా నువ్వు మాట తప్పవు. నిశ్చయముగా నేను నీకు తోడై ఉండే నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తాను, ఈ దేశమును నీకు స్వతంత్రింపజేస్తాను. నీ వలన భూమి మీద వంశాలు ఆశీర్వదించబడేటట్టు నేను చేస్తాను. అంటే ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తాను, నీకు తోడై ఉంటాను. నువ్వు వెళ్ళు చోటుకెల్లా నేను వస్తాను. నువ్వు సంచరించు ప్రదేశాలన్నిటా నేను నీకు తోడుగా ఉంటాను. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ జీవన ప్రయాణంలో నీ యాత్ర ముగిసే వరకు నేను నిన్ను వదలను. నేను కొన్ని అనుకున్నాను నీ విషయంలో, అవన్నీ నీలో నేను నెరవేర్చిన దాకా నిన్ను వదలను. ఏం భయపడద్దు. నిన్ను నిందించే వారితో నేను మాట్లాడతాను, నిన్ను దూషించే వారిని నేను గద్దిస్తాను, నిన్ను శపించే వారిని శాపానికి ఆస్పదంగా మారుస్తాను, నిన్ను దీవించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నా తండ్రి మాట్లాడుతున్నాడు. అంతవరకు విశ్వాసము గలదానివే, విశ్వాసము గలవాడివై పోరాడు. అపజయాలు ఎదురైనప్పుడు వెనుకంజ వేవాకు. నువ్వు పోరాడుతున్న అంధకార శక్తులతో, మనుషులతో కాదు. మనుషులు వెనకుండా ఆటాడిస్తున్న దురాత్మలతో నువ్వు పోరాడుతున్నావు. కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగులుతాయి, కృంగిపోవద్దు. నా వైపు చూచి ధైర్యం తెచ్చుకొని నిలబడి ముందుకు సాగు. స్తుతించు. నీకు ఓటమి ఎదురైనప్పుడు స్తుతించు, భయం ఎదురైనప్పుడు స్తుతించు, అపజయం ఎదురైనప్పుడు స్తుతించు. నువ్వు స్తుతించి ప్రార్థించుట ద్వారా నేను వస్తా సీన్లోకి, నేను ఎంటర్ అవుతా. ఒకటే స్తుతి ధూపం, స్తుతి యాగం. ధూపార్తి చేబూర్ని స్తుతి యాగం చేస్తూ నువ్వు ముందుకు సాగిపోవాలి. నీ ముందు నడుచువాడని నేనే. సైన్యం నీకు ఎదురొచ్చినప్పుడు నీ ముందు నడుస్తాను. ఒక గుంపు నీ మీదకి వచ్చినప్పుడు నిన్ను నా రెక్క చాటున పెట్టుకొని నేను నిలబడతా. ఒక జనము నీ మీదకి వచ్చినప్పుడు నా రెక్కల క్రింద నిన్ను కప్పుతా. నా రెక్కల కింద నిన్ను దాచుకొని నీ శత్రువుతో నేనే యుద్ధం చేస్తా. నీకు ప్రమాదం లేనప్పుడు నీ వెనకుంటా, నువ్వు ముందుకు సాగొచ్చు. ప్రమాదం వచ్చినప్పుడు నీకు ముందు నడుస్తా. నీ ఇరు ప్రక్కల నేనే నీకు ఆశ్రయంగా ఉంటా. నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకు అధైర్యపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు కలత చెందుతున్నావు? ఇంతవరకు నీకు నేను తోడైలేనా? నేను మాట ఇచ్చి తప్పేవాడినా? నేను అబద్ధాలు మాట్లాడేవాడినా? నేను అన్యాయస్తున్నా? నీ కష్టమును నేను ఎరగనా? నీ త్యాగమును నేను ఎరగనా? నీ ప్రయాస నేను ఎరగనా?
ప్రస్తుత నీ స్థితిని నేను ఎరగనా? నేను ఎదిగే ఉన్నాను. అధైర్యపడద్దు, అల్ప విశ్వాసంలోకి వెళ్ళొద్దు. విశ్వాస సమృద్ధి గలదానవై, విశ్వాస సమృద్ధి గలవాడవై నా వైపు చూస్తూ ముందుకు సాగు. నా వైపు చూస్తూ ముందుకు సాగు. ఇంకా నీకు భయం ఏంటి? నేను నీకు తోడై ఉన్నానంటే నిన్ను గెలవగలిగే వాడు ఎవడు చెప్పు నాకు. నిన్ను అధిగమించగలిగే శ్రమ ఏదో, సమస్య ఏదో చెప్పు నాకు. నేను నీకు తోడుగా ఉన్నాను. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు అయినా నా యేసు నా పక్షమై ఉండగా. కాదులే ప్రభా, నేను మంచోడిని కాదు కదా, నేను మంచిదాన్ని కాదు కదా, మరి నన్ను అలా అప్పగిస్తావేమో, వదిలేస్తావేమో అని అనుకుంటున్నాను. నువ్వు మంచోడివి కాకపోతే, మంచిదానివి కాకపోతే అది నీకు నాకు చెందిన విషయం. అది మనం చూసుకుంటాం. కానీ శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు నేను చూస్తా ఊరుకోను. నేను తండ్రిని, నువ్వు బిడ్డవి. నువ్వు అవతవకల్లో ఉంటే నేను అవసరమైతే ఒక దెబ్బ కొట్టి సరి చేసుకుంటాను. అది మన పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్. అది దానిలోకి ఇంకొకటి ఎంటర్ కాకూడదు. ఏమైనా అర్థమవుతుందా? నువ్వు బిడ్డవి, నేను తండ్రిని. ఒకవేళ నువ్వు వంకర టింకర్ నడిస్తే అది మన పర్సనల్, మనం డిస్కషన్ చేద్దాం. అవసరమైతే ఒక దెబ్బ కొడతాను, లేదా నువ్వు మంచిగా ప్రయాణం చేసి ఎత్తుకొని ముద్దాడుకుంటా. అది మన విషయం. కానీ నీ మీదికి ఎవడైనా వస్తే నేను ఊరుకోను. తుఫానులు అణిగిపోతాయి, పెనుగాలులు గద్దించబడతాయి, ఎగసిన సముద్రాలు నిమ్మళమైపోతాయి. ఆమేన్, ఆమేన్. ఏది నిన్ను ముంచజాలదు, కాల్చజాలదు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి గట్టిగా ఏది చేపట్టాలి? అంతవరకు ఏది చేపట్టాలి? స్థిరంగా చివరి వరకు కాపాడుకోవాల్సింది ఏది? దేవుడు మనలో ముందుగా వెతికేది ఏది? అది. దాన్ని బట్టి మనకు తోడై ఉండి ఆయన అనుకున్నవన్నీ మనలో నెరవేరుస్తాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? నెరవేరుతాయా, నెరవేరవా? డౌట్ లేదుగా, ధైర్యం వచ్చిందిగా. ఇంకలేండి చాలు. నీతి సూర్యుడు ప్రత్యక్షమగు వరకు, నీతి సూర్యుడు నీ ముందు ప్రత్యక్షమగు వరకు ప్రభు రెండవ రాకడను గురించి మాట్లాడుతున్నా. అప్పటిదాకా నిన్ను ఉంచాలనుకుంటే అంతవరకు నీకు తోడై ఉంటాడు. యాకోబును వదిలిపెట్టలా. తుదిశ్వాస విడిచేంత వరకు యాకోబును విడిచిపెట్టలా. యాకోబు ద్వారా 12 గోత్రాలు వచ్చేటట్టు చేసి, ఆ 12 గోత్రాల్లో ఒకటి యూదా గోత్రం వచ్చేటట్టు చేసి, ఆ యూదా గోత్రంలో నుంచి లోకరక్షకుడైన యేసయ్యను పుట్టించి, ఆయన ద్వారా భూలోకములోని సకల జాతులు, వంశాలు, మనుషులు సమస్తము ఆయన రక్తము ద్వారా రక్షింపబడేటట్టు ఆయన అద్భుతమైన ప్రణాళిక నెరవేర్చినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. లేండి, లేచి నిలబడండి. అందరూ పైకి లేచి నిలబడండి. తలలు మంచి కళ్ళు మూయండి. భయపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. గుర్తుపెట్టుకో, దేవుడు తోడుగా ఉంటే ఇంకంత స్వర్గసీమే అనుకోవద్దు. దేవుడు తోడుగా ఉంటే ఇంకంత సుఖభోగాలే అనుకోవద్దు. యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు. కానీ యాకోబు అడుగడుగున ఇబ్బంది కొలిమిలోనే ప్రయాణం చేశాడు. అయినా సరే అవేవి యాకోబుని కాల్చలేకపోయినాయి. భక్తులకు దేవుడు తోడై ఉన్నాడు. శ్రమలలో గుండానే ప్రయాణం చేశారు. కానీ అవేవి వారిని కాల్చలేకపోయాయి. ఎందుకంటే ఆయన వారికి తోడుగా ఉన్నాడు. ఈరోజు ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీ సంతతికి తోడుగా ఉన్నాడు. నీ ఇంటి వారికి తోడుగా ఉన్నాడు. నిన్ను బట్టి సంతోషంగా దేవుని స్తుతి చెప్పు. 2 కళ్ళు మూసి 2 చేతుల పైకెత్తి, నా తండ్రి, నా హృదయం ఎరిగిన నా తండ్రి, నాకు వాగ్దానము చేత ధైర్యపరిచి
విశ్వాసమందు బలపరిచి నాకు తోడుగా ఉన్నానని, నా వెంట నడుస్తున్నానని, శత్రు సమూహము నా మీదికి వచ్చినప్పుడు నా ముందు నిలుస్తానని, ఏవైతే నా ద్వారా జరిగించాలని నువ్వు తలంచావో అవన్నీ నా ద్వారా నెరవేరుస్తానని, అంతవరకు నిన్ను విడవనని ఎడవాయినని నాకు ఈరోజు మాట్లాడావు. అనే కాగడ మనం తుది గమ్యం చేరేంత వరకు విడిచిపెట్టకూడదు. ఆటలోకి దిగిన తర్వాత మన పోర్షన్ అయిపోయిన దాకా కబడ్డీ అనే పదం ఆపనట్టు విశ్వాసం అనే దాన్ని మనం వదలటానికి లేదు. విశ్వాసం కోల్పోయిన నాడు అన్నీ పోగొట్టుకున్నట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాడి విశ్వాసం మీదే జరిగిద్ది, పరీక్ష విశ్వాసానికే వచ్చిద్ది, జరిగే అన్ని విశ్వాసానికే జరుగుతాయి. నువ్వేం చేయాలంటే ఆ దాడులన్నింటిలోంచి, ఆ శోధనలన్నింటిలో నుంచి, ఆ పరీక్షలన్నింటిలోంచి విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసం కాలిపోకూడదు, విశ్వాసం బూడిద కాకూడదు, విశ్వాసం కోల్పోకూడదు. కోల్పోతే ఏం లేదు, ఇక నీకు కిరీటం లేదు, ఏమీ లేదు, బహుమానం లేదు, అసలు పరలోక ప్రవేశమే లేదు. పరలోకానికి మనం చేరాలంటే విశ్వాసమే ఆధారము. ఆ విశ్వాసం కూడా ప్రభువునందు. పరలోకములో కిరీటం పొందాలంటే విశ్వాసమే. దేవుని మెప్పు, మహిమ, ఘనత పొందాలంటే విశ్వాసమే. ఇదంతా పేతురు చెప్పాడు. రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 7-8 వచనాలు చూడు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. అబ్బా, బంగారం కంటే అమూల్యమైందంట విశ్వాసం. ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వరుసగా చెప్పుకుందాం. మనల్ని పరలోకం చేర్చేదానికి ఆధారం ఏంటి? అందరు నోరు తెరిచి చెప్పండి. అది పోగొట్టుకుంటే మనం ఏమవుతాం? భ్రష్టులం. రైట్. మనం పరలోకానికి చేరాలంటే ఆధారం రైట్. 1 విశ్వాసం. 2 దేవుని వాగ్దానాలన్నీ మనకు నెరవేర్చి పెట్టేది ఏంది? 2 దేవుని దగ్గర ఉన్నవన్నీ మనకు స్వతంత్రింపజేసేది విశ్వాసమే. 3 4వది మెప్పు, మహిమ, ఘనత దేనికి? దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. ఓకే. 5 కిరీటం దేన్ని బట్టి? దేన్ని కాపాడుకుంటే? ప్రతిదానికి విశ్వాసం అంటున్నారు. ఇంకొకటి లేదా? లేదు. అంత కీలకం విశ్వాసం. మనకు నీతిగా ఎంచబడేది కూడా ఏంది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. అంతే. అంటే ఇన్ని విషయాలు మనం స్వతంత్రించుకోవటానికి ఆధారమైంది విశ్వాసమే. వీటన్నిటితో పాటు దేవునికి మనం ఇష్టలంగా మారిపోవాలంటే ఆధారం ఏది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలం కాలేం. ఇష్టలం కావాలంటే విశ్వాసం తప్పనిసరి. ఈ రకంగా మొదలు పెడితే ప్రతిదానికి విశ్వాసమే, ప్రతిదానికి విశ్వాసమే. స్వస్థత పొందిన వాళ్ళు నువ్వు యేసుప్రభు ఏమన్నాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచబడటానికి కారణం ఏంటి? అంతే. స్వస్థతకు కారణం విశ్వాసం, వాగ్దాన నెరవేర్పు కారణం విశ్వాసం, పరలోక ప్రవేశానికి ఆధారం విశ్వాసం, నిత్య బహుమానానికి ఆధారం విశ్వాసం, నిత్య జీవానికి ఆధారం విశ్వాసం, దేవుని నీతికి ఆధారం విశ్వాసం, దేవునికి ఇష్టలై ఉండటానికి ఆధారం విశ్వాసం, స్వస్థతలు జరగటానికి ఆధారం విశ్వాసం, అద్భుతాలు జరగటానికి ఆధారం విశ్వాసం. మనం అంతవరకు కాపాడుకోవాల్సింది విశ్వాసం. మరి విశ్వాసం ఇంత కీలకమైనప్పుడు జరిగే దాళ్ళన్నీ దాని మీదే జరుగుతాయి. శత్రువు టార్గెట్ చేసే దాన్నే. నా విశ్వాసము దెబ్బగొట్టాలని, నీ విశ్వాసం దెబ్బగొట్టాలని, మనల్ని విశ్వాసహీనులుగా చేయాలనేది సాతాను పెద్ద దాడి. అయితే ఊపిరైనా వదలాలి కానీ విశ్వాసాన్ని మాత్రం వదలకూడదు. యాకోబు కోల్పోయినట్టు సమస్తము కోల్పోయినా పర్వాలేదు కానీ దేవుని యందలి విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు.
ఆ విశ్వాసం ఒక్కటి ఉంటే మనం పోగొట్టుకున్నవి కూడా మళ్ళీ వస్తాయి మనకంతే. ఏబు అన్నీ పోగొట్టుకున్నాడు, విశ్వాసం ఒక్కటి మాత్రం వదల్లా. నీవింకను నీ నమ్మిక వదలకుందువా, నీ విశ్వాసాన్ని వదిలిపెట్టవా? ఏబు భార్య అంది, ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, ఒంటెలు పోయినాయి, ఎడ్లు పోయినాయి, గాడిదలు పోయినాయి, అన్నీ పోయినాయి. కడుపున పుట్టిన 10 మంది పిల్లలు కూడా ఒక్క దినమందే పోయారు. ఇంకా బుద్ధి లేకుండా దేవుడిని దూషించి మరణముఖ. ఎందాక నీ నమ్మికను వదిలిపెట్టకుందు. అప్పుడు ఏబన్నాడు, ఇన్ని మంచి సంగతులు దేవుని అనుభవించామే, ఒక కీడు అనుభవింప తగమా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు. ఇచ్చినవాడు ఆయనే, తీసుకున్నవాడు ఆయనే, ఆయనకే స్తోత్రం కలుగును గాక. అరే వదలడే. గుర్తుపెట్టుకో, అన్నీ కోల్పోయినా విశ్వాసం ఒక్కటి ఏబు కలిగి ఉన్నందున సైతాను ఓడిపోయాడు. సైతాను ఓడిపోయాడు. ఛాలెంజ్ ఏంటో తెలుసా? ఏబు విశ్వాసాన్ని డ్యామేజ్ చేస్తానని వాడు, నీ వల్ల కాదురా వెధవా అని దేవుడు. నువ్వు ఏదన్నా డ్యామేజ్ చేసుకో, విశ్వాసం మాత్రం నువ్వు దెబ్బ కొట్టలేవు, నీ వల్ల కాదు. లేదు చూపిస్తా. ఇప్పుడు నమ్మకంగా నీకు భజన చేస్తుండగా ఆ నోటితోనే నిన్ను తిట్టేటట్టు చేస్తా. ఏబు విశ్వాసమును నేను దెబ్బతీస్తా. ఛాలెంజ్. ఓకే, ఛాలెంజ్ పో. పోయాడు. పాప ఏబుకి కష్టాలు పెట్టాడు, అన్ని బాధలు పెట్టాడు. దేవుడు కూడా మౌనంగా ఉన్నాడు. ఏబు నాకు ఆట ఆడుకుంటున్నాడు సైతాను. అప్పజెప్పి ఊరుకున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? దేవుడికి నమ్మకం, దేవుడికి విశ్వాసం. దేని మీద తెలుసా? ఏబు విశ్వాసం మీద. ఏబు విశ్వాసం మీద దేవునికి విశ్వాసం ఉంది. అందుకే అప్పజెప్పి ఊరుకున్నాడు. టెన్షన్ పడకండి, ఏబుకి వచ్చిన కష్టాలు నీకు రావులే. ఎందుకంటే నీకు అంత సీన్ లేదు. నీకు 1-2కే నువ్వు ఆవిరైపోతావు, నీ విశ్వాసం బుస్ అయిద్దని తెలుసు దేవుడికి. అందుకే తగినంతే నీకు రానిస్తున్నాడు. ఏబుకి వచ్చిందని నీకు వచ్చినాయి అనుకో, దేవుడు అంటే కొడతావు నువ్వు ఎగబడి. కానీ ఏబు కొట్టలా. సమస్తము కోల్పోయినా సరే ఇచ్చినవాడాయనే, తీసుకున్నవాడాయనే, ఆయనకే స్తోత్రం అన్నాడు. ఈ మాట చేత శత్రువు ఓడించబడ్డాడు. అపవాది సిగ్గుతో తలదించుకొని పక్కకెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏబు దగ్గర అపవాది వెధవైపోయాడు. విశ్వాసం గల ఏబు చేతిలో సాతాను ఓటమి పాలయ్యాడు. దేవుడు ఎంటర్ అయ్యాడు. ఏబు కోల్పోయిన సమస్తం అతనికి ఇచ్చాడు 2 మొత్తం డబల్ ఇచ్చేశాడు మొత్తం. ఎందుకు? సమస్తము కోల్పోయిన దేవుని అందలి విశ్వాసము, నిరీక్షణ కోల్పోల ఏబు. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఈ మాట పలికింది ఏబే. ఈ మాట ఏబు గ్రంథంలోనే ఉంటుంది. నేను వెళ్ళే మార్గము ఆయనకే తెలియను. శోధింపబడిన తరువాత నేను సువర్ణముగా మారేదను. ఏం పర్వాలా, ఎన్నన్నా రాని ఉప్పెనలు, ఎన్నన్నా రాని శోధనలు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవునికి మహిమ. భక్తులందరినీ మీరు చూడొచ్చు. ఈ ఆటుపోట్లలో
దేవుడు భక్తులను విడిచిపెట్టి ఆయన పరీక్షించాడు. పరీక్ష విశ్వాసానికి ఎదురైద్ది. అగ్ని వంటి పరీక్ష. ఎన్ని పరీక్షలన్నా రాని, ఎన్ని శోధనలన్నా రాని, దేవా నీ యందున్న విశ్వాసాన్ని నేనైతే విడిచిపెట్టను. ఎందుకంటే విశ్వాసం అనేది వదిలిన నాడు నా ఊపిరి పోయినట్టే. కాబట్టి నా శ్వాస ఆడినంత వరకు నేను విశ్వాసంతోనే ఉంటాను. పరిస్థితులు ఎన్నన్నా ఎదురు కానీ అవి ఏ విధంగానన్నా మారని. అవి అటు మార్చినా నువ్వే, ఇటు మార్చినా నువ్వే, గెలిపించినా నువ్వే, ఓడించినా నువ్వే, ముంచినా నువ్వే, తేల్చినా నువ్వే, ఉంచినా నువ్వే, తీసుకెళ్ళినా నువ్వే, నవ్వించినా నువ్వే, ఏడిపించినా నువ్వే. అన్నీ నీ చేతనవును ప్రభువా. శ్రమకు అప్పగించినా నువ్వే, శ్రమను తప్పించినా నువ్వే. శోధనకు అప్పగించినా నువ్వే, శోధనలో జయమిచ్చినా నువ్వే. కాబట్టి నేను నీ అందలి విశ్వాసాన్ని మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టను. సర్వకాల సర్వావస్థల యందు నీ అందలి స్థిర విశ్వాసాన్ని నేను కలిగి ఉంటాను అని మనం అన్నప్పుడు నీ విశ్వాసం ఏ పాటిదో ఆయన కూడా పరీక్ష చేస్తాడు, పరిశీలిస్తాడు. తప్పేమన్నా అవుతుందా దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించటం? మరి రేపు గిఫ్ట్ దానికే కదా. నేను చాలా శ్రమల్లో నలిపా కదా, నా మీద కోపం రాలేదని నీకు అని అడుగుతాడు. నీ భర్తను తీసుకున్నాను, నేను ఒంటరిని చేశాను, పిల్లలతో సతమతం అయిపోయావు, అన్ని రకాలుగా నిన్ను నలగొట్టాను, నా మీద నీ కోపం రాలేదా? శ్రమ కొలిమిలో, ఇబ్బంది కొలిమిలో నిన్ను గాల్చాను, నా మీద కోపం రాలేదా? ఇదిగో నిన్ను ఇలా చేశాను, ఈ విధమైన శ్రమకు నిన్ను అప్పగించాను, ఇంత శోధనలు, ఇంత అవమానాలు, ఇన్ని నిందలు మోసేటట్టు నీకు ఆ శ్రమను అనుమతించాను, నా మీద నీకు విసుగు రాలేదా? కోపం రాలేదా? విరక్తి రాలేదా? నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టిపోలేదు? ఎలా విడిచిపెట్టిపోతాను ప్రభువా? నిన్ను వదిలితే ఇంకా జీవితం ఉందా? ఎన్ని శ్రమలైనా, ఎన్ని శోధనలైనా అనుమతించిన నువ్వే తొలగిస్తావు. నీకు తెలియకుండా నాకు ఏది రాదని నాకు తెలుసయ్యా. అందుకే శ్రమ కలిగిందని నిన్ను వదిలిపెడితే పరిష్కారం అయిద్దా? కాదుగా. శ్రమకు పరిష్కారం నువ్వేగా. నీ అనుమతితోనే శ్రమ వస్తుంది, నీవిస్తేనే దానికి పరిష్కారం దొరుకుతుంది. అందుకే నేను నిన్ను వదిలి బ్రతకలేను ప్రభువా. అందుకే అన్నీ పోయినా నిన్ను పోగొట్టుకోదలుచుకోలేదు, నీ పాదాలే పట్టుకున్నాను. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళగలను, ఎలా బతకగలను అని నువ్వు అన్నప్పుడు రేపు ఆయన నిన్ను దగ్గరకు తీసుకొని ముద్దాడతాడు. నిన్ను గూర్చి దూతలకు చెప్పుకుంటాడు, ఎంత శ్రమను అనుమతించానో ఈ బిడ్డ జీవితంలో. కానీ మాటతోనైనా నన్ను దూషించలేదు, మాటతోనైనా నన్ను ప్రశ్నించలేదు. ఇది నా తండ్రి చిత్తం, నా ప్రభు చిత్తం అని సాగిపోయాడే తప్ప నన్ను ఎదిరించను లేదు, ఒక మాట దూషించను లేదు, ప్రశ్నించను లేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టను లేదు. నమ్మకమైన బిడ్డ అని దగ్గరకు తీసుకొని మెచ్చుకుంటాడు. యేసయ్య రేపు అక్కడ మెచ్చుకుంటే ఆ మెప్పు శాశ్వతమైంది. నా విశ్వాసమే సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై